ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో కూడి ఉన్న సహోదరి సహోదరులను మరి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో మనం అందరము కలిసి ఆయన మాటలు చదువుకొని మనలో ఉన్న లోపాలు సరి చేసుకొని మనం అందరం ప్రభువు ఎదగడానికి ప్రయాసపడతాం. మార్కు సువార్త 1వ అధ్యాయం. బాప్తిస్మయిచ్చే యోహాను గారిని గురించి మనము ఈ వచనాల్లో మనం చదివినట్లయితే 4వ వచనంలో, యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిస్మమును ప్రకటించుచూ వచ్చును. అతడు యూదా దేశములందును యెరూషలేమందును బయలుదేరి అతని వద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొని యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. యోహాను ఒంటి రోమముల వస్త్రములు మొల చుట్టూ తోలిదట్టియు ధరించుకునివాడు, అడవి తేనె మిడతలను తినువాడు. కాబట్టి బాప్తిసమిచ్చే యోహాను గారు ఎవరో ఈ 2 వచనాల్లో మనకు ప్రత్యేకించి మాట్లాడడం జరుగుతుంది. దానికన్నా మనం బాప్తిసమిచ్చే యోహాను గారు ఎవరో మనము వాస్తవానికి గుర్తించినట్లయితేనే 7వ వచనాన్ని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. బాప్తిసమిచ్చే యోహాను గారు ఎవరైనా అనేకమైన వచనాలు మనకి పొందుపరచడం జరుగుతుంది. బాప్తిసమిచ్చే యోహాను గారు ఎవరి కుమారుడు కుమార్తెలని మనం ఆలోచన చేస్తే లోకాసువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చివరి వచనాల వరకు మనం ఆలోచన చేస్తే బాప్తిసమిచ్చే యోహాను గారి యొక్క పుట్టుకలను గురించి, పుట్టుక ముందు జరిగిన సంఘటనల గురించి ఆయన తెలియజేయడం జరుగుతుంది. అయితే మనం అన్నిటిని విశ్లేషణ చేయబోవడం లేదు, కానీ వారి యొక్క తల్లిదండ్రులు ఎవరో మాత్రం మనము లోకాసువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే ఈ విధంగా తెలియజేయబడుతుంది. గమనించండి. లోకాసువార్త 1వ అధ్యాయం 5వ వచనం. యోధా దేశపు రాజు అయిన హేరోదు దినముల్లో అబియా తరగతులను జకర్యాను యాజకుడని అతని భార్య అహరోను కుమార్తెలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. బాప్తిసమిచ్చే యోహాను గారి యొక్క తల్లిదండ్రులు ఎవరో 5వ వచనం తెలియజేయబడుతుంది. అతని పేరు జకర్యా, వాళ్ళ తండ్రి పేరు జకర్యా, తల్లి పేరు ఎలిజబెత్ అని తెలియజేయబడడం జరిగింది. వీరిరువురికి పుట్టినటువంటి సంతానమే బాప్తిసమిచ్చు యోహాను గారు. అయితే బాప్తిసమిచ్చు యోహాను గారు పుట్టడానికి ముందుగానే ఆయన ఎలా పుడతాడో, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతుందో వాటన్నిటినీ గబ్రియేలు దూత ద్వారా వారి యొక్క తల్లిదండ్రులకు తెలియజేయబడింది. ప్రత్యేకించి జకర్యా గారికి తెలియజేయబడడం జరిగింది. ఒకసారి 8వ వచనం నుంచి గమనించాను. జకర్యా తన తరగతి చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు ఆయన వంతు వచ్చును. ధూప సమయమందు ప్రజల సమూహం అంతా వెలుపలికి ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేది కుడి వైపు నిలిచి అతను కనబడగా జకర్యా అతను చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని కను, అతని యోహాను అని పేరు పెట్టుదవు. అతడు ప్రభు దృష్టి గొప్పవాడి, ద్రాక్షారసమైన మద్యమైన తాగక తన తల్లి గర్భం పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే. ఇశ్రాయేలు అనేకులకు ప్రభు అయిన
వారి దేవుని వైపు త్రిప్పును. మరి అతడు తల్లిదండ్రుల హృదయమును పిల్లల తట్టును, అవిధేయులు నీతిమంతులు జ్ఞానం అనుసరించుట త్రిప్పి ప్రభు కొరకు ఆయుధపడిన ప్రజలను సిద్ధపరచుటకు ఏలియా ఆత్మశక్తి కలిగిన వాడై ఆయనకు ముందుగా వెళ్ళిన గనక నీకు సంతోషం మహానందం కలిగినని అతను పుట్టినందున అనేకులు సంతోషించుదురు. అయితే 18లో ఇది ఎలాగో నాకెలాగో తెలియజేయను, నేను ముసలివాడు, నా భార్య బహుకాలం గడిచిన దూత చెప్పగా మిగిలినటువంటి విషయాలు ఇక్కడ చెప్పబడడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో నేను చెబుతాను, మీరు ఇంటి దగ్గర చదువుకోండి. జకర్యా, ఎలిషబెత్ అనేటువంటి వారు యాజక లేవి సంతానము చెందినటువంటి వారు బహు వృద్ధులైపోయారు. కానీ ఒక విషయం ఏమిటంటే ఈ జకర్యా, ఎలిషబెత్ దేవుని యొక్క దృష్టిలో ఎంతో గొప్ప స్థితిని కలిగినటువంటి వారు. తల్లిదండ్రులు చాలా మంచి స్వభావమును కలిగినటువంటి వారు. 5వ వచనం గమనించండి. 6వ వచనంలో వీరిద్దరూ ఎవరెవరండి? జకర్యా, ఎలిషబెత్. ఒకరిని గురించి మాట్లాడబడిందా? లేదు. ఇంట్లో ఇరువురు ఉన్నట్లయితే ఇరువురు ఏ విధంగా ఉండవలేనని ఏకవచనం తెలియజేస్తుంది. గమనించాలి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి ఏ విధంగా ఉన్నారు? నీతిమంతులుగా ఉన్నారు. ఇక్కడ మనం కొద్దిసేపు ఆగబోతున్నాం. యోహాను గారు పుట్టడానికి ముందు మరొక తల్లిదండ్రులను ఆయన పరిచయం చేశాడంటే యోహాను యొక్క పుట్టుక అనేది ఎంత గొప్పదో గబ్రియేలు దూత ద్వారా తెలియజేయబడింది. మరియు ఆయన పుట్టినందువలన అనేకులు సంతోషిస్తారు. ఎంతమంది సంతోషిస్తారండి? అనేకులు అని మనకి 17, 18 వర్షాల్లో మనకి తెలియజేయబడడం జరిగింది. ఆయన యొక్క పని ఏమిటో తెలియజేయబడింది. ఆయన దేవుని యొక్క దృష్టికి ఏ విధంగా ఉంటాడని తెలియజేయబడింది. గమనించండి. 18వ వచనం, అతడు ప్రభు దృష్టి గొప్పవాడే, ద్రాక్షరసమైన మద్యమైన త్రాగ తన తల్లి పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలులో ప్రభు అయిన వారి దేవుని వైపు అనేకులు ఏం చేస్తాడు? తిప్పుచాడు. ఇంత గొప్ప వ్యక్తిగా బాప్తిస్మమిచ్చే యోహాను రావడానికి ఒక కారణం కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులే. అది దేవుని వలన ఏర్పాటు చేయబడింది లేదని చెప్పడం లేదు. కానీ ఎలాంటి తల్లిదండ్రులకు ఎలాంటి కుమారుని ఇస్తున్నాడో గమనించాలి. జకర్యా, ఎలిషబెతులు వారిరువురు లేవి వంశములో పుట్టినవారు. లేవి వంశంలో పుట్టినటువంటి జకర్యా యాజక ధర్మమును జరిగించేటువంటి వ్యక్తి. అంటే అహరోను సంతానంలో వచ్చిన ఆయన లేవి కుమార్తెలు ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరేం పేరు? ఆమె పేరు ఎలిషబెత్. ఇప్పుడు యోహాను యొక్క తల్లిదండ్రులు ఎవరు? జకర్యా, ఎలిషబెత్ అని మనం తెలుసుకుంటే అది పూర్తిగా వారిని గురించి తెలుసుకున్నట్లు కాదు. తల్లిదండ్రులైన మనము భవిష్యత్తులో తల్లిదండ్రులుగా కాబోయేటువంటి వారు తెలుసుకునవలసినటువంటి ఒక ప్రాథమికమైన అంశం ఏమిటంటే దేవుడు ఏమి తెలియజేస్తున్నాడు గమనించండి. బాప్తిస్మమిచ్చే యోహాను గారు యొక్క తల్లిదండ్రులు ఆయన పరిచయం చేసి జకర్యా, ఎలిషబెతులు ఎలాంటి వారు చెప్తున్నాడు ఆయన. 5వ వచనం, వీరిద్దరూ ఎవరెవరండి? ఇద్దరంటే ఎవరెవరు? జకర్యా, ఎలిషబెత్. కానీ అనేక సందర్భాలలో భార్యాభర్తలు ఇలా ఉండడం అనేది చాలా గొప్ప స్థితి. అది ఇలాంటి స్థితి అందరికి కలగకపోవచ్చు. ఇలాంటి భార్యాభర్తలు
కుటుంబాలలో ఉండడం అనేది చాలా అరుదు. ఇలాంటి కుటుంబములుగా ఏర్పడవలేనని దేవుడు మన యొద్ద కోరుకొంచున్నాడు. ఆ విధంగా ఏర్పడవలేనంటే ఆ ఇరువురిని గురించి ఆయన పరిచయం చేసి, అయా బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క తల్లిదండ్రులు మీరు గమనించండి, ఆయన జకర్య, ఆమె పేరు ఎలిజబెత్, వారు ఇరువురు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారికి తండ్రి తల్లిదండ్రులు. అయితే వారి యొక్క పరిస్థితి ఎలాంటిదో గమనించండి. వారు ఇరువురు ఏం చేశారంట? 6వ వచనంలో, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవదుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి గమనించండి. సుమారు 4 క్వాలిటీస్. ఏ క్వాలిటీసు అని చెప్తున్నాడు? మొదటగా వారు సకలమైన ఆజ్ఞల చొప్పున వారు ఏం చేశారు? వాళ్ళు నడుచుకున్నారు. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున. ఎన్ని ఆజ్ఞలైతే వారికి ధర్మశాస్త్రం అని అనుగ్రహించబడిందో అన్ని ఆజ్ఞలకు వారు ఏం చేశారు? జరిగించారండి. వారు జరిగించారు లేదా? జరిగించారు. జకర్య మాత్రం జరిగించారా, లేక ఎలిజబెత్ మాత్రం జరిగించారా? ఇరువురు జరిగించారు. కాబట్టి ఒక కుటుంబంలో తల్లిదండ్రులు అన్నట్లయితే ఆ తల్లిదండ్రులు ఇరువురు దేవుని యొక్క ఆజ్ఞలను గైకున్న వారుగా ఉండాలి. కానీ మన కుటుంబాలు అలా కాదు. మన కుటుంబాలు అలాగూ కట్టబడలేదు. మనం అలాంటి కుటుంబములుగా కట్టుకోవడానికి మనం ఇష్టపడడం లేదు. అలాంటి కుటుంబములుగా మన యొక్క ప్రాంతములు మనం ఉండాలని మనం కోరుకోకపోయినట్లయితే మనము నిజమైన క్రైస్తవులుగా ఉండడానికి అవకాశం లేదు అని తెలియజేస్తున్నాడు. వారు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున ఏం చేశారు? వారు నడుచుకున్నారు. ఎంతమంది ఈ విధంగా నడుచుకున్నట్లుగా దేవుని గ్రంథంలో చెప్పబడిందండి? ఎంతమంది భార్య భర్తలు ఇరువురు కలిసి దేవుని యొక్క ఆజ్ఞలన్నిటికీ లోబడినట్లుగా మనం గుర్తించగలం? చాలా రేర్ సినారియోస్ అన్నమాట. ఉదాహరణకి మనము అబ్రహాము శారా గారిని తీసుకోవచ్చు. వారిరువురు కూడా దేవునికి ఏం చేశారు? వాళ్ళు అలాగనే భయభక్తులు కలిగి జీవించారు, లేదని చెప్పడం లేదు, అలాగే జీవించారు. కానీ భార్య భర్తలుగా ఉన్నటువంటి అనేక మంది ఆ విధంగా జీవించకపోవడం అనేది చాలా దురదృష్టకరం. యోబు గారిని తీసుకోవచ్చు. యోబుకి ఈ యొక్క లేఖనాలు అనేది వర్తించకపోవచ్చు. యోబు గారిని తీసుకొచ్చి లేఖనాలే పెట్టామనుకోండి, 6వ వచనంలో 6-7 వచనాలలో వీరిరువురు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారని యోబు యొక్క భార్యను గురించి చెప్పగలమా? చెప్పగలమండి? చెప్పలేము. అబ్రహాం శారాను గురించి చెప్పవచ్చునా? చెప్పవచ్చు. వారు చెప్పవచ్చు, వారిని గురించి చెప్పవచ్చు. అయితే అనేక సందర్భాలలో ఇలాంటి వారిని మనం చూడడానికి అవకాశం లేదు. కొన్ని సందర్భాలలో భర్త కొన్ని ఆజ్ఞలు లోబడవచ్చును, భార్య కూడా కొన్ని ఆజ్ఞలు లోబడవచ్చు. కానీ ఇక్కడ ఇరువురు భార్యాభర్తలు సకలమైన దేవుని ఆజ్ఞలకు వారు ఏం చేశారు? లోబడ్డారు. ఈ విధంగా మనం లోబడాలనే దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చున్నాడు. కాబట్టి కుటుంబంలో భార్య ఏ విధంగా అయితే లోబడుచున్నదో భర్త ఏ విధంగా లోబడుచున్నారు, ఇరువురు సకలమైన ఆజ్ఞల చొప్పున ఏం చేయాలి? వారు గైకొనాలి. దేవుని ఆజ్ఞలు మనం గైకొనడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఆరాధనగా కూడుకోమని మన దేవుడు తెలియజేసినప్పుడు చిన్న ఆజ్ఞ అది. కానీ ఎన్ని సందర్భాల్లో భర్త వెళ్ళి భార్యను వెళ్లకుండా ఆజ్ఞ గైకొనకుండా ఉంటున్నాం గమనించాలి. చిన్నదే. మనకు 100 కారణాలు ఉండవచ్చు.
ఆ కారణాలన్నీ న్యాయంగానే ఉండవచ్చు, కానీ మనము ఆజ్ఞకి లోబడకపోయినట్లయితే వారు ఇరువురు అనేది మన కుటుంబాలకు కూడా వర్తించదు. మన కుటుంబాలకు వర్తించాలంటే వారు ఇరువురు, జకర్యా ఎలిజబెత్ ఎలాగైతే ఇరువురు కలిసి దేవుని యొక్క ఆజ్ఞలకు వారు లోబడినారో ఆ విధంగా మనం ఏం చేయాలి? లోబడాలి. మనం కూడా అలాగ ఆజ్ఞాపించబడి ఉన్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 29వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. యేసుక్రీస్తు వారు ఎన్ని సంగతులైతే మనకు ఆజ్ఞాపించున్నారో వాటన్నిటిని మనం గైకొనవలెనని మనం ఏం చేయాలి? అందరికీ మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. మత్తయి 28:20. ఏ సంగతులైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఆజ్ఞాపించారో వాటన్నిటికీ మనం ఏం చేయాలి? లోబడాలి. సరే, కుటుంబంలో భార్య భర్తలు ఉంటే భార్య 10ంటికి భర్త 10ంటికి లోబడితే సరిపోతుందా? లేదు. ఎన్ని ఆజ్ఞలైతే ఉన్నదో ఇరువురు వారు సకలమైన ఆజ్ఞలకి ఏం చేశారంటే వారు లోబడాలి. ఈ యొక్క పరిధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. భార్యాభర్తలు కలిసి దేవుని ఆజ్ఞలకు లోబడ్డాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి పరిధి అనేది మనం చూడాలి. కొన్ని సందర్భాల్లో కొత్త నిబంధనలు గమనించినట్లయితే కొంతమంది ఆ విధంగా లోబడ్డారు. ఆ విధంగా లోబడినటువంటి వారు ఒక పరిధి వరకు లోబడి మళ్ళీ ఏమైపోయారు? వాళ్ళు తప్పిపోయారు. ఒక పరిధి వరకు లోబడి మళ్ళీ ఏం చేశారు? వాళ్ళు తప్పిపోయారు. అలాంటి వారిని మనము ఒకరిద్దరు చూడచ్చు. ఉదాహరణకి అననీయ సఫీరాను తీసుకో. అననీయ సఫీరాను తీసుకున్నట్లయితే వారు ఇరువురు దేవునికి ఆజ్ఞకు లోబడ్డారు. వారు ఇరువురు లోబడ్డారు. ఏ ఆజ్ఞకు లోబడ్డారు? వారందరూ దేవునికి అంటే సహోదరుల కానుకలు ఇవ్వాలనే ఆజ్ఞకి ఇరువురు లోబడ్డారు. భార్య భర్తలు కలిసి లోబడ్డారు. కానీ వారు తప్పిపోయారు అనేది వేరే సంగతి. కానీ ఒక విషయంలో మాత్రం ఏం చేశారు? వారు ఇరువురు కలిసి దేవుని కొరకు ఇవ్వాలని వారు కంకణం కట్టుకున్నారు. వారు ఇరువురు కలిసి ఆ పొలాన్ని అమ్మారు. అంతేనండి. ఇరువురు కలిశారా లేకపోతే ఒకరు మాత్రమేనా? ఇరువురు కలిసి ఏ విధంగా ఒక ఆజ్ఞకు లోబడ్డమో అననీయ సఫీరాను చూసి మనం నేర్చుకున్న వాళ్ళే. కానీ వారి యొక్క విధేయత అనేది తర్వాత వేషధారంతో కూడుకున్నదని మనం తర్వాత తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కానీ మొదట వారిని చూసినట్లయితే భార్యాభర్తలుగా వారు ఏ విధంగా లోబడుచున్నారో ఒకసారి మనము ఆలోచన చేద్దాం. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయం 1వ వచనం. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమునమ్మెను. వారు ఇరువురు ఏం చేశారు? దేవుని ఆజ్ఞకు వారు లోబడ్డారు. ఇరువురు అంటే ఒకరేనా? ఇరువురు లోబడ్డారు. కుటుంబంలో భార్య భర్తలు ఉన్నట్లయితే భార్య భర్తలు ఏం చేశారు? ఆజ్ఞకు లోబడ్డారు. అనేక మంది భార్య భర్తలను గ్రంథంలో చూడవచ్చు. అన్ని సందర్భాలలో ఒకే రకమైన భార్య భర్తలు ఉండడం అనేది, అంటే ఒకే రకంగా దేవుని ఆజ్ఞలు గైకొన్నటువంటి సందర్భాలు అనేది మనము చాలా తక్కువగా చూడవచ్చు. కారణం ఏమిటంటే భార్యాభర్తలు ఇరువురు కలిసి దేవుని ఆజ్ఞలకు లోబడాలనే కోరిక ఇరువురికి లేకపోవడమే. ఇరువురికి ఉండాలి.
అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 1వ వచనంలో ఇప్పుడు మనం చదివాము. ఆ వచనంలో ఇరువురు ఏం చేస్తున్నారు? ఏకమై పొలం అమ్మారు. ఇరువురు అంటే ఒకరేనా? ఇరువురు దేవుని ఆజ్ఞకి అలాగున వారు లోబడ్డానికి ముందుకొచ్చారు. అయితే మా ప్రశ్న ఏమిటంటే, వారు ఇరువురు సకలమైన ఆజ్ఞలకి ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడ్డారని ఈ వచనము నా కుటుంబానికి లేక మీ కుటుంబానికి వర్తిస్తుందా? నా కుటుంబానికి వర్తిస్తుందండి? మీ కుటుంబానికి వర్తిస్తుందా? ఎందుకు మనం చదవడము? ఇలాంటి మాదులు చదవాల్సినటువంటి అవసరం ఏముంది? భార్య భర్తలు ఇరువురు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడ్డానికి ఇష్టపడకపోయినట్లయితే కొన్ని సందర్భాల్లో సమస్యగా మారుతుంది. ఎలాంటి సమస్య? భార్య లోబడితే భర్త ఒప్పుకోరు, భర్త లోబడితే భార్య ఒప్పుకోరు. ఇరువురు ఒప్పుకున్నట్లయితే ఇంట్లో ఉన్న పిల్లలు ఒప్పుకోరు. కారణం ఏమిటంటే, ఈనాడు మనకు ఒక మాదిరిని మనం చదువుతున్నామంటే ఆ మాదిరి ఎంత ఉన్నతమైందో మనం తెలుసుకోకపోయినట్లయితే మనం పొరపడడానికి అవకాశం ఉంది. అంత మాత్రం కాదు, దేవుని ఆజ్ఞను గైకొనడం మాత్రమే వారి యొక్క పని కాదు. మరలా ఏం చేశారో ఒకసారి మీరు గమనించండి. లోకాసు వార్త 1వ అధ్యాయము 7వ వచనంలో 6వ వచనంలో ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు. న్యాయ విషయంలో కూడా ఏ విధంగా ఉన్నారు? వాళ్ళు ఒకే ఆలోచన కలిగి ఉన్నారు. న్యాయంలో కూడా దేవుని యొక్క న్యాయం ఏదో దానికే భార్య భర్తలు ఏం చేస్తారు? లోబడతారు. కొన్ని సందర్భాలు భర్త చెప్పిన దాన్ని భార్య లోబడవచ్చు, భార్య చెప్పిన దానికి భర్త లోబడవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఇరువురు చెప్పింది దేవుని యొక్క న్యాయం కాకపోవచ్చు. కానీ ఇక్కడ భర్త యొక్క న్యాయం ఏదైనా ఉన్నానో, భార్య న్యాయం ఏదైనా ఉన్నానో సరే, వారు ఇరువురు కలిసి ఎవరి యొక్క న్యాయానికి లోబడ్డారు? వాళ్ళు దేవుని యొక్క న్యాయమునకు వారు లోబడినటువంటి వారు. మూడోది చాలా ప్రత్యేకమైనటువంటిది. అదేమిటో గమనించండి. వారు ఇరువురు నిరపరాధులుగా నడుచుకొనుచు. ఏ విధంగా నడుచుకున్నారంటే, వారు నిరపరాధులు అంటే వారి మీద ఎవరునూ ఏం చేయలేరు? దోషమును మోపలేరు. తమ చుట్టూ ఉన్న ఏ కుటుంబం వచ్చి వారి మీద దోషం మోపనేరదు. వారు నివసించే ప్రాంతంలో ఉన్న వారు ఎవరు వచ్చి కూడా ఏం చేయరు? వారి మీద నువ్వు అపరాధం చేసామని నేరాన్ని మోపరు. ముఖ్యంగా భర్త భార్య మీద నేరం మోపదు, భార్య భర్త మీద ఏం చేయడం లేదు, నేరం మోపడం. ఇదే మనకు అన్నింటిలో సమస్య. మనం అందరూ దృష్టిలో న్యాయంగా నడుచుకున్నట్లు కనబడవచ్చు. కానీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు భార్య చెప్తుంది, నువ్వు అన్యాయం చేసినటువంటి వాడివి. ఎక్కడ మనకు విరోధంగా మొదటి సాక్ష్యం పలుకుతుంది? కుటుంబంలోనే. భర్త భార్యను చూసి నువ్వు అన్యాయస్తురాలు అన్నట్లయితే వారిరువురు నిరపరాధులుగా ఉండడానికి అవకాశం లేదు. భార్య భర్తలు ఏ విధంగా ఉండాలి? నిరపరాధులకు ఎలాంటి అపరాధం అనేది వారి మీద మోపకుండానట్లుగా వారు జాగ్రత్తలు తీసుకొని వారికి జీవితాన్ని వరించేయాలి, వారు జీవించాలి. దేవుని ఆజ్ఞల విషయంలోనూ దేవుని న్యాయ విధుల విషయంలోనూ నిరపరాధులుగా వారు నడుచుకున్నారంటే వారికి పిల్లలు లేకపోవడం వల్ల దేవుని ఆజ్ఞలు వారు గైకొనకుండా లేదు, వారు దూరం అయిపోలేదు. వారిరువురికి పిల్లలు లేదు. నాకు పిల్లలు ఇవ్వలేదు, ఎందుకు దేవుని ఆజ్ఞలు నేను గైకొనాలి అని ఆయన చెప్పలేదు. ఇరువురు చెప్పలేదు, నాకు పిల్లల్నే ఇవ్వలేదు, దేవునికి ఆజ్ఞలు మేము ఎందుకు దేవుని న్యాయ విధులకు నేను లోబడాలి. ఇరువురు కూడా ఏం చేయలేదు, వారు ఎన్నడూ కూడా మాట్లాడలేదు. దేవుడు మాకు కుమార్తెను ఇవ్వలేదే, అందువలన ఏదైనా సరే ఒక దోషమును చేసి అపరాధమును చేసి మనం ఎలాగైనా సరే మనము జీవించుదామనుకునేటువంటి ఒక ఒపీనియన్ అనేటువంటిది వారికి జీవితంలో లేదు. వారికి పిల్లలు ఇచ్చినా ఇవ్వకపోయినా వారు ఏ విధంగా ఉన్నారంటే దేవుని యొక్క దృష్టిలో నిరపరాధులుగా ఉన్నారు. ఇంకొక ప్రత్యేకమైన వార్త చెప్పబడింది, గమనించండి. దేవుని యొక్క దృష్టికి వారు ఏ విధంగా ఉన్నారు? నీతిమంతులుగా ఉన్నారు.
ఇదన్నిటికంటే ముఖ్యమైనది ఇది. దేవుని యొక్క దృష్టిలో వారు ఏ విధంగా ఉన్నారు? వారు నీతిమంతులుగా ఉన్నారు. ఈ 4 క్వాలిటీస్ అనేది ప్రతి కుటుంబానికి అవసరము. ప్రతి కుటుంబంలో ఉన్న భార్యాభర్తలకు అవసరము. ఆనాడు వారు ధర్మశాస్త్రానికి లోబడ్డారు, ఈనాడు మనం కొత్త నిబంధనలకు లోబడతాం. కొత్త నిబంధనల ఆజ్ఞలకు మనం లోబడాలి. కొత్త నిబంధనలు మనకు అనుగ్రహించిన న్యాయ విధులకు మనం లోబడాలి. కొత్త నిబంధన ప్రకారం మనం నిర్దోషులుగా, దోషం మోపన వారుగా మనం జీవించాలి. మరలా ఆయన చెప్తున్నాడు, మనమందరం దేవుని దృష్టిలో ఏ విధంగా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. ఈ విధంగా మనల్ని గురించి ఎవరైనా సరే సాక్ష్యం చెప్పగలరండి? జకర్రే ఎలిజబెత్ను గురించి దేవుడు చెప్పినట్లుగా నా గురించి, నా భార్యను గురించి దేవుడు సాక్ష్యం చెప్పగలడా? మీ గురించి, మీ భార్య భర్తల గురించి ఈ విధంగా దేవుడు సాక్ష్యం చెప్పడానికి మనం అలాగ ఉన్నామా? లేనట్లయితే, ఇంకొనూ మనం తెలుసుకోకపోయినట్లయితే, కాలం అనేది సమీపిస్తున్నది. కాబట్టి కాలం సమీపించి మనకి ఇలాంటి ఒక మంచి సాక్ష్యము దేవుని వల్ల మనం పొందకపోయినట్లయితే క్రైస్తవులుగా జీవించడం అనేది వ్యర్థము. కాబట్టి ఒక కుటుంబం అనేది ఎలాగ ఉండవలేనో దీనిని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటున్నది. అయితే ఇరువురు కలిసి దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనడంలో కొంతమందిని మనం ప్రత్యేకంగా చూడవచ్చు. ఉదాహరణకి యెహోషువ గారిని తీసుకోవాలి. యెహోషువ గారిని తీసుకున్నట్లయితే దేవుని ఆరాధించే విషయంలో, దేవుని సేవించే విషయంలో అని చెప్తున్నాడు, నేనును నా ఇంటివారును. అవునండి, 24వ అధ్యాయం 15వ వచనం యెహోషువ గ్రంథములో, నేనును నా ఇంటి వారును యెహోవాను ఏం చేస్తాం? మేము సేవించుదాము. వారు దేవుని ఆజ్ఞలు గైకొంటున్నారు, ఇరువురు గైకొంటున్నారు. మరియు ఇలాంటి ఒక దైవ కార్యక్రమాలు అనేది, ఇలాంటి దైవ కార్యక్రమాలు మరి యాకోబు గారిని గమనించినట్లయితే ఆదికాండం 35వ అధ్యాయం మొదటి 5 వచనాలలో తాను తన కుటుంబం కలిసి దేవుని ఆరాధన చేసినట్లుగా మొదటి 7 వచనాలు 35వ అధ్యాయంలో తెలియజేయబడుతుంది. ఆదికాండం 35లో ఇవన్నీ కూడా కుటుంబముగా కలిసి దేవుని యొక్క ఆజ్ఞలను వారు గైకొన్నట్లుగా మనకు తెలియజేసేటువంటి వర్తమానం అది. ఇలాంటి సంఘటనలను మనము అక్కడక్కడ చూడవచ్చు, దేవుని గ్రంథంలో అక్కడక్కడ చూడవచ్చు. కానీ అనేక సందర్భాలు ఏం చేయలేకపోతున్నాం మనము. అయ్యా, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు, ఎవరు లేదని అనుకుంటున్నాం, కానీ నేను వారిలో ఒకరుగా ఉండాలని మనం ఎన్నడూ కూడా భావించడం లేదు. జకర్రే ఎలిజబెత్లు ఎలాగైతే దేవుని యొక్క దృష్టిలో ఉన్నారో అలాగును నేను ఉండవలేనని భర్త ఆలోచన చేయాలి, అలాగును నేను ఉండాలని భార్య ఆలోచన చేయాలి. ఈ దృక్పథం అనేది ఇరువురికి ఉండాలి. ఇరువురికి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలనే ఆలోచన ఉండాలి. కానీ అనేక సందర్భాలలో ఎప్పుడైతే ఇలాంటి కోరికలు, ఇలాంటి ఆలోచనలు కుటుంబాల మధ్య లోపిస్తుందో అలాంటి కుటుంబములు అనేది క్రైస్తవ కుటుంబములుగా నిలబడడానికి అవకాశం అనేది చాలా తక్కువైపోతుంది. కాబట్టి ఇది బాప్తిసం ఇచ్చి నా యోహాను గారి యొక్క తల్లిదండ్రుల యొక్క పరిస్థితి. ఇప్పుడు మనం ఏం ఆలోచన చేయబోతున్నామంటే ఆయన యొక్క ఆహార పద్ధతులను చూడబోతున్నాం. బాప్తిసం ఇచ్చి యోహాను గారి యొక్క ఆహారం ఏమేమి ఉంటున్నది? అడవి తేనెయు మరియు మిడతలను ఆయనకి ఆహారం. మనం చూసే మిడతలు కాదు అది. వారి ప్రాంతంలో ఉన్న మిడతలు అనేది పెద్దవి, ఆహారానికి చాలా పౌష్టిక ఆహారం ఇచ్చేటువంటి పెద్ద పెద్ద మిడతలను చూసేవి తెలియజేయడం అనేది. అవి వారు అడవిలో ఉంటారు కాబట్టి వాటిని వారు తినడం వల్ల మంచి పోషక పదార్థాలు అనేది పొందడానికి అవకాశం అనేది ఉంటున్నది. ఆయన యొక్క బట్టలు అనేది ఏ విధంగా ఉంది అంటే ఎంత గొప్ప మనము యాకోబు బాప్తిసం ఇచ్చి యోహాను గారు చూస్తున్నప్పుడు ఎంతో గొప్ప ప్రవక్తగా చూస్తున్నాం. కానీ ఆయన యొక్క బట్టలు, ఆయన యొక్క వస్త్రధారణ, ఆయన యొక్క ఆహారాన్ని చూసినట్లయితే ఏ విధంగా ఉంది? ఎంతో తేలిగ్గా ఉంది.
ఎంతో మనము ఆయన్ని చూడడానికి మనం ఏంది ఒంటి రోమ వస్త్రాలు ధరించుకుని ఒకే రోమంలో ఉన్నటువంటి వస్త్రాలు, ఒకే వస్త్రమును ఆయన శరీరం అంతా ఆయన చుట్టుకొని ఉంటాడు. తోలు దట్టు మాత్రం కట్టుకుంటాడు ఆయన. ఆ విధంగా ఉన్నటువంటి ఒక ఆయన అడవిలో నిలబడుకొని ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు వారికి యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడైతే పెండ్లి కుమారునికి ముందు వచ్చేటువంటి తోటి పెండ్లి కొడుకే ఎవరిది? బాప్తిస్మమిచ్చే యోహాను గారు. ఒక పెళ్లి కొడుకు వస్తున్నాడంటే ముందుగానే ఏం చేస్తారు? తోటి పెళ్లి కొడుకు వచ్చి పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనేసి ముందుగానే అందరికి తెలియజేస్తారు. ఆ విధంగా పెళ్లి కుమారుడని యేసుక్రీస్తు రాబోతున్నాడు కాబట్టి ఆయనకి ముందుగానే ఏం చేస్తున్నాడు? ఆయన బాప్తిస్మమిచ్చే యోహాను గారు యేసుక్రీస్తు గురించి అందరికీ ఆయన వస్తున్నాడని పరిచయం చేయడం జరుగుతుంది. యేసుక్రీస్తు వారికి బాప్తిస్మమిచ్చే యోహాను గారికి 6 నెలలు వ్యత్యాసం ఉంటుంది. యేసుక్రీస్తు వారి కన్నా బాప్తిస్మమిచ్చే యోహాను గారు 6 నెలల పెద్ద ఆయన, 6 నెలలు పెద్ద ఆయన. కాబట్టి వారు ఇరువురు వాస్తవానికి బంధువులుగా ఉండడానికి అవకాశం ఉంది. ఒక రకంగా వాళ్ళని చూసినట్లయితే బంధువులుగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ బాప్తిస్మమిచ్చే యోహాను గారి వలన అనేకమైన ప్రవచనాలు అనేది నెరవేర్చబడింది. దాంట్లో ప్రత్యేకించి 40వ అధ్యాయం యెషయా గ్రంథంలో 3వ వచనం చూసినట్లయితే అనేకమైన ప్రవచనాలు ఈయన గురించి చెప్పబడినటువంటిది నెరవేరడం జరిగింది. మరి మలాకి 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈయన కూర్చున్నటువంటి ప్రవచనములు అనేది అనేకమైనవి నెరవేరినట్లుగా మనం చూడడానికి అవకాశం అనేది ఉంటున్నది. మరి బాప్తిస్మమిచ్చే యోహాను గారు ప్రజల మధ్యలో ఎంతో పేరును కలిగినటువంటి వాడు. లూకా సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. మరియు మనం ఆలోచించాల్సినటువంటి కొన్ని విషయములు ఏమిటంటే 7వ వచనం అనేది మనకి విషయాన్ని తెలియజేస్తుంది. గమనించాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 7వ వచనం. మరియు అతడు, నాకంటే శక్తిమంతొకడు నా వెనక వచ్చుస్తున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రుడును కాను. బాప్తిస్మమిచ్చే యోహాను గారు ఎవరని చూశాము? గొప్ప తల్లిదండ్రులు జకర్యా ఎలిజబెత్ యొక్క తల్లిదండ్రుల యొక్క కుమారుడు ఆయన పుట్టుకుని గురించి గాబ్రియల్ దూత ముందుగానే జకర్యా గారికి తెలియజేయడం జరిగారు. ఆయన పుట్టడానికి ముందుగానే ఎలాంటి వ్యక్తితో తెలియజేయబడారు. ఆయన పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడని తెలియజేయబడారు. అంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినటువంటి బాప్తిస్మమిచ్చే యోహాను గారు ఎంతో గొప్ప ప్రవక్త. మరియు ఆయనకి ఎంతో పేరు ప్రజల్లో ఉంటున్నది. ఎందుకంటే బాప్తిస్మమిచ్చే యోహాను గారి గురించి ఏ రోజు ఎంతగానో ఆయన గౌరవించాడు. పరిసయ్యులు శాస్త్రులు ఆయనకు బోధన వినడానికి ఎక్కడెక్కడి నుంచి పట్టణాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా అడవి ప్రాంతాలకు వస్తున్నారు. అలాంటి ఒక ప్రవక్తగా నాడు బాప్తిస్మమిచ్చే యోహాను గారు జీవించడం జరిగారు. అంత గొప్ప ప్రవక్త ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు గురించి పరిచయం చేస్తూ, నాకంటే ఆయన ఎలాంటి వాడు? శక్తిమంతుడు. యేసుక్రీస్తు వారు బాప్తిస్మమిచ్చే యోహాను కంటే ఎలాంటి వాడండి? ఆయన శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడు! ఎంత శక్తిమంతుడు! ఒకటి, ఆయన యొక్క తగ్గింపులు తెలుస్తుంది. రెండోది, ఆయన ఇచ్చే బాప్తిస్మ విషయంలో ఆయన ఎంత గొప్పవాడో పరిచయం చేయడం జరుగుతుంది. ఏం పరిచయం చేస్తాడు గమనించండి. ఆయన 7వ వచనంలో, నాకంటే శక్తిమంతుడు నా వెనక వచ్చున్నాడు, నేను వంగి ఆయన చెప్పిన వారిని విప్పుటకు కూడా ఎలాంటి వాడిని కాదు నేను. ఏంటంటే బాప్తిస్మమిచ్చే యోహాను గారు అంత గొప్ప ప్రవక్త, పుట్టుకను మొదలుకొని పరిశుద్ధాత్మ నింపబడిన వాడు, దేవుని యొక్క ప్రవక్త. ఆయన అనేక మందిని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రభు యొద్దకు నడిపించేటంటే ఆయన అంత గొప్ప ప్రవక్త. ఆయన చెప్పింది ప్రవక్తలందరికన్నా గొప్పవాడని యేసుక్రీస్తు వారు ఆయనకు సాక్ష్యం ఇచ్చాడు. ఆయన తల్లిదండ్రులు గొప్పవారు. ఆయన యొక్క మాటలకు అందరూ దేవుని భయభక్తులు కలిగి ఆయన దగ్గరకు వచ్చి ఏం చేశారు? పాపాలను ఒప్పుకొని మారుమనస్సు నిమిత్తం వారు ఏం చేశారు? బాప్తిస్మం తీసుకోవడం జరిగారు. ఎంత గొప్ప ప్రవక్త చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారి యొక్క చెప్పుల వారిని విప్పడానికి కూడా నేను
పాత్రుని కాను. అయితే బాప్తిస్మా ఇచ్చే యోహాను గారిలో ఉన్న ఇంకో క్వాలిటీ ఏమిటంటే ఆయన ఎంతగానో తను తగ్గించుకున్నవాడు, ఎంతగానో తగ్గించుకునేటువంటి వాడు. ఎలాగ తగ్గించుకున్నాడు? ఒకటి, వస్త్రాలను బట్టి తను తగ్గించుకున్నట్లు చూడవచ్చును. ఆయన తినేటువంటి భోజనాన్ని బట్టి ఆయన తను తగ్గించుకున్నట్లుగా చూడవచ్చును. ప్రత్యేకించి యేసుక్రీస్తు వారి విషయంలో తన యొక్క తగ్గింపును ఏం చేయవచ్చును మనము చూడడానికి అవకాశం ఉంది. ఎంతకంటే ఆయన తగ్గించుకున్నాడు. ఆయన యేసుక్రీస్తు వారి యొక్క చెప్పుల వారిని విప్పడానికి కూడా నేను ఎవరు కాదని చెప్పాడు. ఆయన పాత్రుని కాదు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే యేసుక్రీస్తు వారితో కలిసి సింహాసనం మీద కూర్చోవాలనుకుంటున్నాం. ఎలా జరుగుతుంది? అంత గొప్ప ప్రవక్తే తాను తగ్గించుకొని నేను దేన్ని కూడా విప్పడానికి పాత్రుని కాదని చెప్తున్నాడండి. ఆయన చెప్పుల వారిని విప్పడానికి కూడా నేను పాత్రుని కాదు, తను తగ్గించుకుంటున్నాడు. అంతగా తగ్గించుకున్నటువంటి బాప్తిస్మా ఇచ్చే యోహాను గారు చెప్తున్నారు, నేను యేసుక్రీస్తు చెప్పుల వారిని కూడా విప్పడానికి పాత్రుని కాదంటున్నాడు. కానీ మనకి దేవుని యందు భయం లేదు, క్రైస్తవ జీవితం అంటే అసలు మనకు పట్టింపు లేదు, దేవుని ఆజ్ఞలు లోబడుతున్నాం లేదో మనకు తెలియదు, క్రీస్తు ప్రభువు వల్ల జీవించడం మనకి ఇష్టం లేదు, క్రీస్తు ప్రభువు వల్ల ఆలోచన చేయడం మనకి ఇష్టం లేదు, ఆయన మనసును కలిగి ఉండడం ఇష్టం లేదు, ఆయన వల్ల జీవించడానికి మనం ఇష్టపడము, ఆయన వల్లే మనం మాట్లాడము, ఆయన వల్లే మనం ఆలోచన చేయము, ఆయన వల్లే జీవించడానికి మనకి ఎన్నడూ కూడా కోరిక ఉండదు, జీవితం ఉండదు. అయినైనా సరే మనం ఏమనుకుంటున్నాం? యేసుక్రీస్తు వారితో కలిసి మనం సింహాసనంలో కూర్చోవాలనుకుంటున్నాం. కానీ బాప్తిస్మా ఇచ్చే యోహాను గారి యొక్క మనసుకి మన యొక్క మనసుకి ఎంత తేడా ఉంది గమనించారు. ఆయన అంతగా తను తగ్గించుకున్నాడు. మనమందరం యేసుక్రీస్తు వారితో కలిసి సింహాసనం మీద కూర్చోవాలనుకుంటున్నాం. బాప్తిస్మా ఇచ్చే యోహాను గారు చెప్తున్నారు, అయ్యా నేను ఆయన చెప్పుల వారిని విప్పడానికి కూడా నేను పాత్రుని కాదు. కొంతమందిని మనం చూసినట్లయితే ఆనాడు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక శతాధిపతిని చూసి మనము ఆలోచన చేసినట్లయితే ఆ శతాధిపతి ఏమని చెప్తున్నాడు గమనించా. 8వ అధ్యాయము 8వ వచనం, ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను. ఈ శతాధిపతి ఏమన్నాడండి? యేసుక్రీస్తు వారిని తన ఇంట్లోకి రావడానికి తాను ఎలాంటి వాడిని కాదని చెప్పాడు, ఆయన పాత్రుని కాదని చెప్పాడు. కానీ ఇక్కడ బాప్తిస్మా ఇచ్చే యోహాను గారు చెప్తున్నారు, అయా నీ యొక్క చెప్పుల వారిని విప్పడానికి కూడా నేను ఎవరిని కాదు, పాత్రుని కాదు. మరియు యోహాను సువార్త 13వ అధ్యాయంలో అపోస్తులుడైనటువంటి లేక సీమోను గారు చెప్పినటువంటి ఒక పదాన్ని మీరు ఆలోచన చేయండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో, అట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుచున్నావా? ఆయనతో చెప్పినందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీద తెలుసుకొని చెప్పాను. పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో చెప్పాను. ఆయన కూడా ఏం చేశాడు? తాను నేను కూడా పాత్రుని కాదన్నాడు. ఆయన ఎవరి పాదాలు కడగాలి? ఇప్పుడు పేతురు యేసుక్రీస్తు పాదాలు కడిగితే దాని సంగతి వేరే. కానీ యేసుక్రీస్తు వారు ఎవరి పాదాలు కడుగుతున్నాడు? పేతురు పాదములను. కానీ బాప్తిస్మా ఇచ్చే యోహాను గారు చెప్తున్నారు, యేసుక్రీస్తు వారి యొక్క పాదాలను కూడా నేను ఏం చేయాలి? నేను ఆయన పాదాల్లో వేసుకున్న చెప్పుల వారిని విప్పడానికి కూడా నేను పాత్రుని కాదు. ఎలాంటి ఒక గొప్ప వ్యక్తిగా యేసుక్రీస్తు వారిని బాప్తిస్మా ఇచ్చే యోహాను గారు గౌరవించారో మనం గుర్తించాలి. లోక సువార్త 5వ అధ్యాయంలో ఒక సంఘటనలో పేతురు తెలియజేసినటువంటి ఒక విషయాన్ని మనము ఆలోచన చేయాలి. 8వ వచనము, సీమోను పేతురు అది చూసి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. ఎంతగా తను తగ్గించుకుంటున్నారు గమనించా. నేను పాపాత్ముణ్ణి కాబట్టి
నాతో నువ్వు వెళ్ళి నన్ను విడిచిపెట్టని చెప్తున్నాడు ఆయన. తగ్గించుకుంటున్నారు వాళ్ళు. ఈనాడు యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన చూసినప్పుడు మనల్ని మనం తగ్గించుకోవాలి, కానీ యేసుక్రీస్తు వారి దగ్గర మనం వచ్చి మనం హెచ్చించుకోవడానికి మనకి ఏ అర్హత ఉందండి? క్రైస్తవులని మనం పొంగిపోతున్నామా? ఏమీ లేదు. తగ్గింపు లేకపోతే మన క్రైస్తవులమే కాదు. ఆనాడు యోహాను గారిలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన ఎలాగైతే తగ్గించుకున్నాడో అలాగనే మనల్ని మనము తగ్గించుకోవాలి. ప్రభు చిత్తమైనట్లయితే ఆ తగ్గింపును గురించి వచ్చే వారం కూడా మనం కొద్దిగా ఆలోచన చేసి పాఠంలోనికి వెళ్దాం. ఓర్తమైనటువంటి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. కార్యక్రమం ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.